మన 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇంకో 1 మంత్‌లో రిలీజ్‌కి సిద్ధమైపోయింది. మరి యాహ్! 'ఓజీ' రేంజ్‌లో అంటే 'ఓజీతో' పవన్ కళ్యాణ్ గారు కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఆ రేంజ్‌లో సక్సెస్ ఈ సినిమా ఇస్తుందా? యెస్ బ్రదర్. డెఫినిట్‌గా పవన్ కళ్యాణ్ సినిమా ఏదొచ్చినా బ్లాక్ బస్టర్ అయిపోతది. ఎందుకంటే అంత క్రేజ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఆంధ్ర, తెలంగాణ కాదు ఇండియా ఓరియెంటెడ్‌లో కూడా 'ఓజీతో' అద్భుతమైన కమ్‌బ్యాక్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. సో రీసెంట్‌గా ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. మెడ మీద చెయ్యేస్తే తొడకొట్టినట్టుగా ఆ లిరిక్స్ కూడా బ్లాక్ బస్టర్ అయిపోతూ మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా డెఫినెట్‌గా ఈసారి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవబోతుంది. అది కాకుండా ఇది హరీష్ శంకర్ గారు డైరెక్షన్లో వస్తుంది. ఆల్రెడీ ఈ కాంబినేషన్లో 'గబ్బర్ సింగ్' బ్లాక్ బస్టర్ అయ్యి అద్భుతమైన రికార్డులను సృష్టించింది. డెఫినెట్‌గా ఈ సినిమా అయితే ఒక బ్లాక్ బస్టర్, వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ అవ్వబోతుందని నా ఫీలింగ్ బ్రదర్. అయితే మొన్న రిలీజ్ అయిన సాంగ్ కూడా ఎక్స్పెక్ట్ చేసినంత హైప్ ఇవ్వలేదు అనేసి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సాంగ్స్ ఇంతవరకు డిజార్డర్ ఏది అవ్వలేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆల్రెడీ అద్భుతంగా సింగింగ్ చేశారు. అద్భుతమైన కోరస్తో, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్తో సాంగ్ అయితే రిలీజ్ అయింది. బట్ ఇట్స్ టేక్ సమ్ టైమ్ టు రిలీజ్ అండ్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ వన్ గెట్స్ నైస్ టు లిజన్ ద సాంగ్ అని నా ఫీలింగ్ బ్రదర్. మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో చిరంజీవి గారు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు ఇయర్‌కి. ఇప్పుడు ఆ సినిమా 350 కోట్ల వరకు వసూలుగా అంటే సాధించింది కాబట్టి ఈ సినిమా కూడా ఆ స్థాయి సాధిస్తుంది. డెఫినెట్గా ఆ స్థాయి సాధిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి మంచి గ్రిప్ ఉంది ఆంధ్ర తెలంగాణలోనే ఒక 300 కోట్లు కలెక్షన్ అయితే కొడుతుంది. ఇండియా వైజ్గా ఒక 500 క్రోస్ కలెక్షన్ చేసిన ఆశ్చర్యపోవక్కర్లేదని నా ఫీలింగ్ బ్రదర్. హరీష్ శంకర్ గారు ఈ మధ్య ట్రాక్ తప్పారు, వరుస ఫ్లాపులు చూస్తున్నాం. సో మరి ఈ సినిమాని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుంటారా లేదా? డెఫినెట్గా హరీష్ శంకర్ గారికి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయన ఎవరితో చేసినా ఎంత ఎఫెక్ట్ చేస్తాడో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారితో చేసేటప్పుడు ఆయన చాలా ఎఫెక్ట్ఫుల్గా కాన్సన్ట్రేషన్తో చేస్తారు. ఆ యొక్క స్థాయికి తగ్గకుండా పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడే 'గబ్బర్ సింగ్' అనే బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అలాంటిది 'ఓజీ' అనే బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా రాబోతుంది. డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవ్వబోతుందని నా ఫీలింగ్. అంటే ఈ మధ్య చాలా మూవీస్ కూడా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే చాలా మంచిగా ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ వన్స్ మూవీ రిలీజ్ అయ్యాక కూడా ఫ్లాప్ అయిపోతున్నాయి అన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారిది ఫ్యాన్స్ ని సాటిస్ఫాక్షన్ చేస్తుందంటారా లేదా? ఎస్, ఏ మూవీ అయినా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలనే తీస్తారు. ఆఫ్టర్ రిలీజింగ్ అనే తర్వాత అది జనాలు దాన్ని డిసైడ్ చేయాలి. డెఫినెట్గా అది పీపుల్ అట్రాక్ట్ చేస్తేనే అది బ్లాక్ బస్టర్ అవుతుంది. నా ఒపీనియన్ ప్రకారం బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా, అంతే.